హాయ్, సలాం అలైకుం. హాయ్, ఏం పేరు? దుర్గా మహాలక్ష్మి. ఏం పేరు? మనుశ్రీ. నువ్వు? సునీత. సలాం అలైకుం. ఎలా ఉంది క్లాసు? ఏం పేరు? నీ పేరు? కాదు, బాగా చదివేవాళ్ళే కాదు, చదవని వాళ్ళు కూడా పికప్ చేయాలి మనం. హాయ్ హీరోస్. ఎలా ఉంటున్నాయి? సన్నగా బియ్యం బారినాయా లేదా? బియ్యం బారినాయా? ఏం పేరు? అభిషేక్. సందీప్. భోజనం ఎలా ఉంటుంది? సూపరా? వెరీ గుడ్. పులిహార ఇంకా ఇష్టమా? వెరీ గుడ్. ఈవేళ ఏముంటారో చూద్దాం అయితే. ఏ క్లాసు? బా, హెయిర్ స్టైల్ బాగుందిరా. నువ్వు బాగా చదువుకుంటున్నారా? బుక్స్ అవి ఇస్తున్నారా? బుక్స్ అవి ఇచ్చారా? యూనిఫామ్ బాగుందా? బ్యాగులు బాగానే ఉన్నాయా? భోజనం బాగుంటుందా లేదా? ఎగ్ బాగుంటుందా? ఎగ్. హాయ్ బంగారాలు, ఎలా ఉంటుంది భోజనం? నీ పేరు? గోల్డ్ రంగ్ ఇది. నీ పేరేంట్రా? సుస్మిత. బాగుంది. తినేరా? తిన్నాడు. ఇప్పుడు ఎగ్ బాగానే ఉందా? ఈవేళ ఎగ్ పర్లేదు మేడం. ఈవేళ ఎగ్ ఇంకేంటమ్మా? ఎగ్, పులిహోర, టమాటా పచ్చడి. చాలు చాలు, కొద్దిగా చాలు. ఇది టమాటా పచ్చడి. ఇది కొంచెం బాగానే ఉంటుందా? కొంచెం తక్కువ. కొంచెం ఈవేళ వల్లే పులిహోర పచ్చడి అంతేనా? ఆపడే గురించా ఇది? మామూలుగా అయితే రైస్ ఉంటుంది కదా. సన్నబియ్యం పులిహోర బాగానే ఉందా? ఎగ్ కూడా బాగానే ఉంటుందా? పాడవుతున్నాయా? కాదు, ఎగ్ పాడైనవి వచ్చి కదా అప్పుడు, అలాంటివి ఏమి లేవు కదా. బాగానే ఉంటుంది ఎగ్. పులిహోర కూడా బాగుంది. టమాటా పచ్చడి కూడా బాగుంది కదా. పులిహోర అంటే ఎవరికి ఇష్టం? అందరికి ఇష్టమేనా? బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం? కొత్త చేతులు కొంచెం గట్టిగా లేచినట్టున్నాయి పైకి. చదువు బాగానే చెప్తున్నారా? చెట్ల కింద కూర్చొని ఇలా తింటారా భోజనాలు? ఇష్టంగా మాట్లాడుకుంటా. లంచ్ టైం ఎంతసేపు ఉంటుంది రోజు? అంటే ఇప్పుడు హాలిడేస్ కదా, హాఫ్ డే కదా. మామూలుగా లంచ్ టైం ఎంతసేపు ఉంటుంది? హాఫ్ అన్ అవరా? 1 అవర్ భోజనం చేస్తారా? కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఆడుకుంటారా? ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతారా? కాదు, ఎగ్ ఎంత బాగుంది, పెద్దగా ఉంది కదా ఇది. అప్పుడు ఇంత ఎగ్గలు ఇచ్చేవారు పాత గవర్నమెంట్లో. ఇప్పుడు ఎగ్ కూడా పెద్దగా ఉందా? పొట్ట సరిపోద్ది. ఎగ్ ప్రోటీన్ అందరూ తింటున్నారా? ఎవరైనా తిన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ తింటున్నారా? అందరూ ఎగ్ తినండి, డైలీ తినండి. చదువు బాగా వస్తుంది. తింటారా అందరూ? ఇది గుర్తుపెట్టుకోండి బాగా. మీకు ఎవరికి నేను ఎమ్మెల్యే కాదు, అంకుల్ అంతే. సరేనా? మీ అంకుల్ అంతే. అర్థమైందా? మీరు నాకు ఓటు వేసారా? లేదు కదా. మీకు అంకులు, అందుకు మీకు అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చూసి రమ్మన్నారు. పిల్లలందరికీ చక్కగా భోజనం పెడుతున్నారా లేదా? ఎగ్ క్వాలిటీ బాగుందా లేదా? బాగా చదువుకుంటున్నారు లేదా అని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వెళ్ళి చూసి చెక్ చేసి రమ్మన్నారు. ఇప్పుడు చెక్ చేయడానికి వచ్చాను. అందుకే మీతో పాటు భోజనం చేస్తున్నాను. మీతో పాటు భోజనం చేస్తే పులిహోర ఎలా ఉంది, చట్నీ ఎలా ఉంది, ఎగ్ ఎలా ఉందో తెలుస్తుంది.
హెడ్ మాస్టర్కి కానీ మాస్టర్స్కి కానీ ఎవరికి చెప్పలేదు, టీచర్లు ఎవరికి చెప్పలేదు, సడన్గా వచ్చాను. అందుకే మా నాయకులు ఎవరు లేరు చూడండి, సడన్గా వచ్చాను. బాగుంది కదా భోజనం, నాకు సంతోషం. మీరు రోజు మంచి భోజనం తింటున్నారు కాబట్టి మీరు సంతోషంగా ఉన్నారనే విషయం లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తాను. సరేనా? ఓకే. సైకిల్లో ఉన్నాయి మీకు, మరి ఎలా వెళ్తారు మేడం? అమ్మాయిలు ఎంతమంది ఉంటారు మేడం ఇక్కడ? అందరికి ఒక సైకిల్ కొనేనా? ఏమైనా గిఫ్ట్? సైకిల్ ఇచ్చి వస్తారా? జాగ్రత్తగా వస్తారా ట్రాఫిక్లో లేకుండానే? మేడం ఎంతమంది ఉంటారు నాకు ఒకసారి లిస్ట్ ఇవ్వండి మేడం. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఎప్పటి నుంచి మేడం వీళ్ళ హాలిడేస్? ఏప్రిల్ దాకా ఉందా? సరే మేడం, ముందు ఆర్డర్ పెట్టేస్తాను, నాకు లిస్ట్ ఇవ్వండి మేడం. పిల్లలకు ఒక సైకిల్ ఇచ్చేద్దాం సరదాగా, సొంత డబ్బులతో. ఒక లిస్ట్ ఇవ్వండి. లేదు, సైకిల్ ఇచ్చిన రోజు చెప్తారు కదా, మీ అందరూ సైకిల్ సరదా తప్పుకుంటారు కానీ ఆడపిల్లలందరూ సైకిల్. ఆంటీ గారు వచ్చి ఒక సైకిల్ ఇస్తారు మీ అందరికీ. ఓకే, బాయ్. బాగుంది, పిల్లలందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా విజిట్ చేయమన్నారు. అన్ఎక్స్పెక్టెడ్, నాయకులు ఎవరిని తీసుకెళ్ళొద్దు, సడన్గా విజిట్ చేయమన్నారు, అందుకు అనుకోకుండా వచ్చాను. కానీ చాలా బాగుంది మేడం, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ అండి. పిల్లలందరూ కూడా సంతోషిస్తున్నారు, ఈ సంతోషం బాగుండాలి, మీకులాగా పెద్ద స్థాయికి రావాలి చదువుకునే వీళ్ళందరూ కూడా. థ్యాంక్ యూ మేడం.